మే నెల 24వ తారీఖు క్రైస్తవుల యొక్క సహాయమాత పండుగ. 14వ శతాబ్దంలో జీవించిన పునీత స్వీడన్ బ్రిజితమ్మ గారు ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నిష్కలంక హృదయ మరియ తల్లికి ఒక మాట చెప్పగా విన్నారు. అదేమిటంటే, నీ యొక్క పవిత్ర నామమును ఎవరేని అడిగినా అది నేను కృపతో ఆలకించి నెరవేరుస్తాను. అయితే వారు పాపాత్ములైనా కానీ వారు తమ దోష మార్గాన్ని విడువ గట్టిగా తీర్మానించుకోవాలి. ఇక క్రీస్తు శకం 1808లో 7వ పయస్ భక్తినాథ జగద్గురువులు గారిని నియంత అయిన నెపోలియన్ నిర్బంధించి జైలులో పెట్టించాడు. అతడు దేవుడంటే నమ్మని పాషాణ హృదయుడు. తన శక్తి యుక్తులే గాని దైవశక్తి సహాయం అంటూ ఏదీ లేదని చెప్పే అహంభావి. అయితే లీగ్ యుద్ధం ముగిశాక నెపోలియన్ జగద్గురువులను విడుదల చేశాడు. క్రీస్తు శకం 1814లో పోపు గారు విజయోత్సాహంతో విశ్వాసుల జయ జయ ధ్వానాల మధ్య రోమ్ నగర పేతృ సింహాసనం తిరిగి అధిష్ఠించాడు. అయితే 100వ రోజుకు నెపోలియన్ ఆటకట్టు అయింది. సంకీర్ణ సేనలు వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ సైన్యాన్ని ఓడించి తరిమి కొట్టాయి. క్రీస్తు శకం 1815లో నెపోలియన్ పీడ విరగడై క్రైస్తవ మతాధిపతులకు భయం కుప్పిట నుండి బయటపడినట్లయింది. ఈ సందర్భంగా 7వ పయస్ పాపు గారు దేవుని తల్లి మరియాంబకు గౌరవ మర్యాదలు చెల్లించారు. తాము చెర నుండి విడుదలైన వార్షికోత్సవం రోజున క్రైస్తవుల యొక్క సహాయమాత ఉత్సవాన్ని ప్రకటించి ఘనంగా ఆ తల్లిని కొనియాడారు. మరి ఈ పండుగను ఇంకా ఎక్కువగా కీర్తికి తెచ్చినది పునీత జాన్ బోస్కో గారు. బంగారు మాట: ఓ మరియమాత, ప్రభువు నాకు దయచేయనించిన కృపావరాలన్నీ తమ పవిత్ర హస్తాల మీదుగా మౌనంగా నిశ్చయించారు. కావున మిమ్మునే సకల వరప్రసాదాలతోనూ కృపానుగ్రహాలతోనూ నింపి ఉన్నారు. క్రైస్తవుల సహాయమాత, మాకు సహాయం చేయండి.